సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాన్ ఇండియా మూవీ చేయకుండానే నేషనల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో ఆయన. డిజాస్టర్ టాక్ తో బాక్సాఫీస్ రికార్డు పెట్టగలిగిన సత్తా ఉన్న నటుడు ఆయన. ఇప్పుడు SSMB 29 సినిమాతో పాన్ వరల్డ్ స్థాయిలో దూసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ మూవీ రావడానికి ఇంకా చాలా టైం ఉండడంతో ఈ గ్యాప్ ను రీ రిలీజ్ తో ఫిల్ చేసేస్తున్నారు. అయితే రీ రిలీజుల్లో మహేష్ బాబు సినిమాలకి ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలుసు. అసలు ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది మహేష్ సినిమాలతో. ఇటీవల మరోసారి వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, మురారి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం నమోదు చేసింది. ఇప్పుడు లేటెస్ట్ గా కలేజా సినిమాతో మరో సెన్సేషన్ కి రెడీ అయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ నటించిన ఈ మూవీని శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ చేశారు. గురువారం రాత్రి తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్స్ లో స్పెషల్ షోస్ వేస్తే ప్రేక్షకుల నుంచి. అయితే కలేజా 4K రీ రిలీజ్ కోసం కొందరు సూపర్ స్టార్ ఫ్యాన్స్ పాములు పడుతున్నట్టుగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ఇంట్రడక్షన్ సీన్లో మహేష్ బాబు పామును పట్టుకుని వచ్చే సీన్ని రీక్రియేట్ చేయడానికి ఇలా స్నేక్స్ పట్టుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికైతే పాముల్ని థియేటర్లోకి తీసుకొచ్చిన వీడియోస్ కూడా బయటకు రాలేదు, కానీ థియేటర్స్ దగ్గర మహేష్ బాబు ఫ్యాన్స్ హంగామా చేస్తున్న వీడియోస్ అయితే సందడి చేస్తున్నాయి. ఇక మహేష్ వీరాభిమాని ఒకరు థియేటర్లో కలేజా హాస్పిటల్ సీన్ని రీక్రియేట్ చేశారు. పేషెంట్ మాదిరిగా గౌన్ ధరించి చేతికి సిలైన్ బాటిల్ ఎక్కించుకుంటూ మరో చేతిలో ఒక మొక్కని పట్టుకొని దీన్ని ఎక్కడ పెట్టుకోను అంటూ డైలాగ్స్ చెబుతున్న ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలానే ఇంటర్వెల్ ఫైట్ తర్వాత సినిమాలో అందరం మహేష్ బాబుకి పాదాభివందనం చేసే సన్నివేశం, అప్పుడు థియేటర్లో జనాలంతా చేతులెత్తి దండం పెడుతున్న ఒక ఫోటో కూడా తెగ చక్కర్లు కొడుతోంది. ఇక కలేజా 4K రీ రిలీజ్ కొత్త సినిమా రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారాలోనే సరికొత్త రికార్డ్స్ కూడా క్రియేట్ చేసింది. ప్రీ సేల్స్ నుండే దాదాపు 6 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న సినిమాగా నిలిచింది. శుక్రవారం ఉదయానికి నార్త్ అమెరికాలో 96 లొకేషన్స్ లో $50,494 వసూలు చేసి USA గడ్డ మహేష్ బాబు అడ్డా అని మరోసారి ప్రూవ్ చేసింది. బుక్ మై షోలో 1,93,000 టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ కాగా అమ్ముడైపోయినట్టుగా తెలుస్తోంది. ఇది రీ రిలీజ్ లో ఆల్ టైమ్ రికార్డ్ అని కూడా చెప్పొచ్చు. ఇక ట్రెండ్ చూస్తుంటే కలేజా రీ రిలీజ్ లో ఫస్ట్ డే వసూళ్ల రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఓల్డ్ ట్వీట్ ని కూడా వైరల్ చేస్తున్నారు. మీ అందరిలాగానే నేను కూడా కలేజా థియేటర్స్ ని ఊపేస్తుందని ఎదురు చూస్తున్నాను అంటూ 2010లో మహేష్ బాబు ట్విట్టర్లో పెట్టిన పోస్టులు ఇప్పుడు లైకులు కొడుతూ రిప్లైస్ ఇస్తున్నారు. కలేజా రీ రిలీజ్ పై గుంటూరు కారం నిర్మాత సూర్యదేవర నాగవంశి కూడా స్పందించారు. అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించలేదు, ఇప్పుడు గుర్తిస్తున్నారు. త్రివిక్రమ్ ఎక్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి చేసిన కల్ట్ క్లాసికల్ ని ఇప్పుడు మళ్ళీ ఎంజాయ్ చేయండి అని పోస్ట్ పెట్టారు.